ఎప్పుడైనా ఇన్స్టెంట్‌గా స్వీట్ తినాలనిపించినప్పుడు ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా సింపుల్ ప్రాసెస్‌తో వితిన్ 5 మినిట్స్‌లో చక్కగా పొయ్యి అంటించి గంటలు గంటలు పొయ్యి మీద పెట్టి తిప్పే పని లేకుండా 2 ఇంగ్రీడియెంట్స్‌తో మన ఇంట్లో ఉన్న వాటితోనే ఈ లడ్డు అయితే తయారు చేసేసుకోవచ్చండి. చాలా సింపుల్ ప్రాసెస్. అసలు చాలా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. దాంతో పాటు తినడానికి కూడా చాలా టేస్ట్‌గా ఉంటుంది. నోట్లో పెట్టుకుంటే చాలు వెన్న పూసలాగా కరిగిపోతుంది. అంత మెత్తగా, అంత మృదువుగా పాలకోవా కూడా సరిపోదండి దీని టేస్ట్ ముందు అంత బావుంటుంది. ఇప్పుడు మనం ఈ లడ్డు అనేది ఎలా తయారు చేసుకోవాలి ఏంటనేది వివరంగా చెప్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. కంపల్సరీ ప్లీజ్ ఒక ఎంకరేజ్మెంట్ కోసం ఒక లైక్ అయితే ఇవ్వండి. ముందుగా మనకు కావాల్సిన పదార్థాలు పుట్నాల పప్పు అండి. పుట్నాల పప్పు 2 కప్పులు అయితే తీసుకున్నాను. 2 కప్పులకి కప్పు పంచదార కరెక్ట్‌గా క్వాంటిటీ సరిపోతుంది. కరెక్ట్‌గా తీపి అనేది మనకి కరెక్ట్‌గా సరిపోతుంది. ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్పు నెయ్యి కూడా తీసుకోవాలి. ఇప్పుడు ఈ పుట్నాల పప్పుని దోరగా వేయించుకోవాలన్నమాట. ఇది పుట్నాల పప్పు 2 కప్పులు, కప్పు పంచదార, హాఫ్ కప్పు నెయ్యి తక్కువ ఉన్న వాళ్ళకి నేను ఇంకో చిట్కా కూడా చెప్తాను లాస్ట్ వరకు వీడియో అయితే చూడండి. ఇప్పుడు ఇదేలా మనం చేయబడితే వేడి ఎంత ఉంటుందో అంతా వేడి పెట్టుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ వేయించిన శనగపప్పే కాబట్టి ఓకే అంచాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కప్పు పంచదార తీసుకున్నాం కదా, అరకప్పు నేను చిన్న మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. ఇదైతే మనకి మెత్తగా పొడిలాగా చక్కగా చట్నీ చేసుకునే జార్ ఉంటుంది కదా, దానిలో వేసుకుంటే ఈ విధంగా పొడిలాగా అయిపోతుంది. ఇప్పుడు రెండో టైం కూడా నేను వేసేసుకున్నాను అనమాట. దాంట్లో సెకండ్ టైం వేసిన దానిలో యాలకులు అయితే 3 యాడ్ చేసుకున్నాను. మనకి ఈ ఫ్లేవర్ అనేది లడ్డు ఫ్లేవర్ సూపర్ గా వస్తుంది. దీన్ని బర్ఫీ లాగా కూడా చేసుకోవచ్చు. నేనైతే సింపుల్ గా లడ్డు లాగా చుట్టుకున్నాను అనమాట. ఇప్పుడు నెయ్యి యాడ్ చేసేసుకున్నాను. నేను అరకప్పు నెయ్యి వేయలేదండి, పావు కప్పే వేసుకున్నాను మీకు చూపించడం కోసం అనేసి. దీనికి లాస్ట్ లో ఒక చిన్న చిట్కా అయితే చెప్తాను ఎలా చుట్టుకోవాలి ఉండలు అనేది. ఇప్పుడు ఈ నెయ్యి వేసేసుకొని ఆ నెయ్యి కాగిన వేడే సరిపోతుంది. స్టవ్ అయితే 1 నిమిషం పాటు ఉంచి ఇలా ఒకసారి తిప్పేసుకుని ఆఫ్ చేసేయాలండి. ఆఫ్ చేసేసిన తర్వాత ఒక చిన్న గ్లాసుడు పాలు అయితే మనము కాచిన పాలు ఉంటే సరే లేదంటే కొంచెం వేడి చేసుకుని పాలు కాచిన పాలనే ఇలాగ దీనిలో యాడ్ చేసేసుకోవాలి. సరిపడినన్ని పాలే యాడ్ చేసుకోండి చూసుకుంటూ. మనం లడ్డు చుట్టడానికి వీలుగా సరిపడినన్ని పాలే యాడ్ చేసుకోవాలి. నాకైతే ఒక చిన్న గ్లాసుడు పాలు వరకు పట్టినాయి అనమాట. మీరు లడ్డు చుట్టుకోవడానికి బాగా వస్తుంది. నెయ్యే పూర్తిగా వడాల్సిన అవసరం లేదు. నెయ్యి లేకుండా కూడా చక్కగా ఇలా పాలు పోసేసుకుని లడ్డు చుట్టేసుకోవచ్చు. ఇవి కంపల్సరీ వారం వరకు నిల్వ అయితే ఉంటాయండి. అసలు టేస్ట్ అయితే సూపర్ గా ఉంటుంది. ఇలా చక్కగా వేసేసుకున్న తర్వాత నేను నేతిలో జీడిపప్పులు అయితే వేయించుకున్నాను. ఆ జీడిపప్పులను ఒక్కొక్క లడ్డు మీద పెట్టుకుంటూ కొంచెం నెయ్యి వేసేసుకొని చుట్టడానికి మనకి చేతులు కంటుకోకుండా చక్కగా వచ్చేస్తుంది లడ్డు అనేది. దీన్ని ఇలా ఉండగానే మీరు ఒక ట్రేలో వేసేసుకొని బటర్ పేపర్ వేసేసుకొని చక్కగా ముక్కలుగా పీసెస్ గా కూడా కట్ చేసేసుకోవచ్చు. ఒక 10 నిమిషాలు ఫ్రిడ్జ్ లో పెట్టుకొని. అలా కాకుండా ఇలా చేసేసుకోండి, ఈజీగా ఉంటుంది. పిల్లలు కూడా చూడటానికి అట్రాక్టివ్ గా తింటారనమాట. చాలా బాగుంటుంది. ఈ స్వీట్ అయితే సూపర్ టేస్ట్ ఉందండి. మీరు కూడా ట్రై చేసి నాకు ఒక కామెంట్ సెక్షన్ లో ఒక కామెంట్, ఒక లైక్ అయితే కంపల్సరీ చేయండి. మన ఛానల్ గ్రోత్ లో ఉంది, ఇంకా గ్రోత్ అవ్వాలి. ఎవరెవరు ఎక్కడి నుంచి చూస్తున్నారో నాకు ఒక కామెంట్ అయితే చేయండి. ఏదో అట్లీస్ట్ ఏదో కామెంట్ ఒక లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.